కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11 1 Corinthians 11 chapter and verse 28. మొదటి కొరింథీ 11:28 అందరం కలిసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. యోషువ గ్రంథం 9వ అధ్యాయం. యోషువ గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాం. యోర్దాను అవతలనున్న మన్యంలోను, లేలోను, లెబనాను నెదుట మహాసముద్ర తీరమందంటను ఉన్న హిత్తీలను, అమోరీలను, కనానీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీయులను అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు, రెండోది యెహోషువ యెరికోకును హాయిక్ని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, పాతగిలి మాస్కులు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములను ఎండిన ముక్కలుగా నుండెను. ఇశ్రాయేలు, మీరు మా మధ్యన నివసించేవారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తి ఆయన ఐగుప్తులో చేసిన సమస్తము యోర్దానుకు అద్దరినున్న అప్పుడు మా పెద్దలు, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పెట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులం గనక మాతో నిబంధన చేయడి అని చెప్పుడి అనిది. ఈ ద్రాక్షరస సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయిను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పరి. యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారి బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసిన మరియు సమాజ ప్రధానులను వారితో ప్రమాణము చేసిరి. 17వ వచనం చదవండి. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల మా అప్పలో తండ్రి, చదవన భాగము మాకు నిజంగా యోగ్యముగా బలిలో పాల్పొందుటకు సహాయకరముగా ఉంటకై దీవించి మా అందరితో మాట్లాడమని, మా అవిధేయతలు, మా పతనములు, మా తిరుగుబాటులు, మా వేషధారణ ప్రభా మాకు స్పష్టంగా నీ వాక్య వెలుగులో చూపించి మమ్మలను సరిచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మమ్మల్ని మేము మెప్పించుకోవడానికి రాలేదు ప్రభా. మేము మా జీవితములను పరీక్షించుకొని మా పతనములను ఒప్పుకొని సరిచేసుకుని తిరిగి నిబంధనలో ఉండి నిమిత్తమే మేము వచ్చి ఉన్నాం బాబా. మేము మనుషుల మెప్పు కోసం నీ ఇంటికి రాలేదు, మనుషుల యొక్క పొగడ్తల కోసం మేము మీ ఇంటికి రాలేదు ప్రభా. మేము నీ వలన కలుగు మెప్పు కోసం ప్రభా, నీ వలన కలుగు ఘనత కోసమే మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఇది మా హృదయమందలి మా తీర్మానము ప్రభా. ఇది మా హృదయమందలి మేము కలిగి ఉన్న ప్రభా మరి తీర్మానం కనుక మా హృదయ ఆలోచనలు మీరు ఎరిగి ఉన్నారు కనుక మేము స్తుతిస్తుంటున్నాం. దయగల తండ్రి, మా పతనము ఎంత గొప్పదైనప్పటికీ మాకు చూపించము ప్రభా. అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయము. మా పతనము ఎంత అల్పమైందిగా మా దృష్టికి కనబడినప్పటికీ దానిని చూపించము. దానిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయము. మా పతనము ఎంత రహస్యమైనదై ఎన్నో దినాలు, నెలలు, వారములు, సంవత్సరముల నుండి మేము
దాన్ని ఎంతో రహస్యంగా జరిగించుచున్న పతనమైనప్పటికీ మేము రహస్యంగా జరిగించున్నటువంటి ఆ పతనమును మాకు చూపించి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి ప్రభుతో సమాధానపడి నిబంధనలోనికి వచ్చుటకై సహాయం చేయం. ఓ ప్రభా, మా పతనములు మేము మర్చిపోయి ఉండవచ్చును అనేక పర్యాయములు, మేము పడిపోయిన మా పతనములు. అయితే ఎక్కడెక్కడైతే పతనమైపోయినామో పడిపోయినామో ఆ పడిపోయిన పతనములు, ఇంకా క్షమించబడని పతనములు అన్నిటిని గుర్తు చేయము, ఒప్పించము ప్రభా. బలలో యోగ్యంగా పాల్పొందుటకు సహాయం చేయము. కుటుంబంగా మా పతనంలో ఒప్పించము, సంఘముగా ఒప్పించము, వ్యక్తిగతంగా ఒప్పించము. మేము నిజమైన పరలోక పెండ్లి కుమారుని యొక్క ప్రభా సిద్ధపడిన వధువుగా మేము కనబట్టకై ఆయన దృష్టికి మధ్యాహ్నమందు ప్రభా అటు యోగ్యమైన విధానంలో బలలో పాల్పొందుటకు మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట ఆల్పుణ్ణి నిష్ప్రయోజన దీని దాసుని సిలుచాటును మరుపరిచి మీ నామగంతు కొరకై వాడుకుని మీరు మహిమ పొందమని, నీ ప్రజలకు అక్కర అవసత ప్రభా కొలది మీరు వారితో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట అతి వినయంతో దీనమంతో మీ పరిశుద్ధ పాదం మీద చేరి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి ప్రభు బల్ల దగ్గరికి పరీక్షించుకోవడానికి వచ్చినాం. ఏం పరీక్షించుకోవడానికి వచ్చినాం? మనం ఎంత అందంగా ఉన్నాము, లేకపోతే మనం ఎంత బాగున్నాము అని కాదు. పరీక్ష ఏంటంటే మనం నిజంగా ఎంత సిద్ధపడి ఉన్నాము, మనము ఎక్కడైనా పడిపోయినామా, మన సిద్ధపాట్లు ఏమైనా లోపం ఉందా అని. కాబట్టి మనం అంతా సిద్ధపడిన తర్వాత పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన వాళ్ళని అడుగుతాం, అంత బాగానే ఉందా అని అడుగుతాం. ఏంటి? సిద్ధపడి అద్దంలో 100 సార్లు చూసుకున్న తర్వాత, అన్నీ మనకి కనబడిన లోపాలన్నీ సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వ్యక్తిని అడుగుతాం. ఎందుకు? అద్దం మీద నమ్మకం లేక కాదు, ఏమైనా మనకి అద్దంలో కనబడని లోపం ఏదేమైనా ఉందేమో అని పక్కన ఉన్నారు. ఇంకేదైనా ఉందా, నేను సిద్ధపడాల్సింది ఏదైనా ఉందా అని అడుగుతాం. స్త్రీలు అడుగుతారు, పురుషులు కూడా. భర్త భార్యని అడుగుతాయి, ఏమ్మా బాగానే ఉందా, షర్ట్ బాగుందా అని. ఏందండి అంత ముడతలు షర్ట్ వేసుకున్నారు, ఇంకోటి ఇస్త్రీ ఉన్నాయి కదా, వేసుకోవచ్చు కదా. భార్య అడుగుతాయి, ఏమండి బాగున్నానా అని అడుగుతారు. అట్లనే ప్రభు బల్ల దగ్గరికి ఎందుకు వచ్చినామంటే, ప్రభా నేను బాగున్నానా అని అడగడానికి వచ్చినాం. అట్లనే ప్రభు బల్ల దగ్గరికి దేనికోసం వచ్చాము? ప్రభా నేను బాగున్నానా, నీకు నచ్చినట్లుగా ఉన్నానా, నువ్వు కోరినట్లుగా ఉన్నానా, నువ్వు ఆశించినట్లుగా ఉన్నానా, నువ్వు మరి ఆశించినట్లుగా నువ్వు కోరినట్లుగా నేను ఉన్నానా లేదా అని ప్రభువునే అడగడానికి వచ్చిన. సేవకుడినో, తోటి విశ్వాసనో, పెద్దనో, లేకపోతే మన స్నేహితులనో, లేకపోతే మన బంధువులను అడగడానికి రాలేదు. ప్రభువుని, మనకు రక్షణ అయినటువంటి ప్రభుని, మనకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చినటువంటి ప్రభునే అడగడానికి మనం వచ్చినాం. కాబట్టి ఇంత సన్నిహితమైనటువంటి సంబంధం మనం ప్రభుతో కలిగి ఉన్నాం. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో ఆయన యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఎంతో మధురమైనదిగా మార్చివేయబడతాయి. కాబట్టి ప్రభువుని అడగడానికి వచ్చినాం మన సిద్ధపాటులో ఉన్న లోపాలని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ గిబియోనీలు అనేటువంటి, కానానీయులు అనేటువంటి ఒక తెగవారు ఉన్నారు. వీరు కానానీయులు. దేవుడు ఏం చెప్పినాడంటే, మరి యెబూసీలు, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, దాని తర్వాత గిర్గాషీలు, వీళ్ళందరినీ కూడా హతము చేస్తానని దేవుడు చెప్పినాడు. అయితే ఇక్కడ ఎరికోకు జరిగినటువంటి దానిని విని గిబియోనీలకు భయం వేసిందండి. ఎరికోకు జరిగిన దాన్ని విని గిబియోనీలకు భయం వేసిందండి. అక్కడేమో ఎర్ర సముద్రానికి జరిగింది, ఐగుప్తులకు జరిగిన దాన్ని విని మరి ఎరుకో ప్రజలకు మరి భయం పుడితే, ఇక్కడ ఎరుకో ప్రజలకు జరిగిన దాన్ని విని ఇప్పుడు కానానీలకు ఏం జరిగిందంట? కానానీలో ఉన్నటువంటి గిబియోనీలకు భయం వచ్చింది. అందరికీ రాలే భయం. వాక్యం చెప్తే కొందరికే భయం వస్తుంది, అందరికి రాదు భయం. వాక్యం చెప్తే అందరికి వస్తుందా భయం? అందరికి భయం రాదు, కొందరికి వస్తుంది. ఎవరికి వస్తుంది అంటే దేవునికి ఇష్టలుగా జీవించాలనుకున్న వాళ్ళకి వస్తుంది భయం. దేవునికి ఇష్టలుగా జీవించాలనుకున్న వాళ్ళకి వస్తుంది. క్లాస్ చెప్తే అందరూ పర్ఫెక్ట్గా వినరు. ఎవరు వింటారు తెలుసా? 100కి 100 మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు ఖచ్చితంగా ప్రతి పదాన్ని వింటాడు, ప్రతి లైన్ వింటాడు, ఏ క్లాస్ కూడా మిస్ కాకుండా ఉంటాడు. 100కి 100 తెచ్చుకోవాలనుకున్నాడు, ఒరే నేను మిస్ అవుతానేమో, ఏదైనా వ్యాలిడ్ పాయింట్, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్, ఏదైనా నేను మిస్ అవుతానేమో అని చెప్పి వింటాడు. అట్లనే దేవుని వాక్యం చెప్పినప్పుడు భయం అందరికీ రాదు. ఎవరికి వస్తుంది అంటే భయము నిజంగా సిద్ధపడే వాళ్ళకే వస్తుంది భయం. ఎవరికి వస్తుంది భయము?
సిద్ధపడే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి నిశ్చయమైంది, వాళ్ళు పెళ్లికి సిద్ధపడుతున్నారు. ఎవరికి ఎక్కువ భయం ఉంటుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎక్కువ భయం ఉంటుంది, ఇంటోళ్ళకి ఎక్కువ భయం ఉంటుందా? పెళ్లి కొడుకు భయం ఉంటుంది, ఆ పెళ్లిలో నేను ఎట్లా కనపడతాను, ఎట్లుంటుందో. పెళ్లి కూతురికి కూడా భయం ఉంటుంది, ఆ పిల్లలో నేను ఎట్లా కనపడతాను. ఇంటోళ్ళకి ఉంటుంది లేండి, భోజనాలు ఎట్లా జరుగుతాయో, టెంట్ వేస్తారో లేదో, వంటోడు మంచిగా ఉంటుంది, ఆ భయాలు వేరు. కాబట్టి వచ్చేవాడు ఎట్లా ఉంటాడో నిజంగా పెట్టుకుంటుంది, వచ్చే అమ్మాయి నిజంగా నన్ను బాగా ప్రేమిస్తూ లేదో, నన్ను బాగా గమనించుకుంటలేదు, ఈ భయాలన్నీ లోపల తొలుస్తూ ఉంటాయి. కాబట్టి అట్లనే దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి వారమైనటువంటి మనకు కూడా నిజంగా సిద్ధపడేటువంటి వారు, నిజంగా పరలోక పెళ్లిని గురించినటువంటి గొర్రెపిల్ల వివాహోత్సవం గురించినటువంటి గ్రహింపు గమనిక మరి కలిగినటువంటి వారు నిజంగా భయం కలిగిండేటువంటి వారు ఉంటారు. ఇక్కడ గిబియోనీలు వీళ్ళకి భయం కలిగిందంట. వీళ్ళకి ఏం కలిగింది? కానాను దేశంలో ఇంకే జాతి వారికి భయం కలిగలేదు. పెరిజ్జీలకి, యెబూసీలకి, హిత్తీలకి మరి ఎవరికి కూడా మరి వీరికి భయం కలిగలేదు. కానీ ఈ హివ్వీలైనటువంటి గిబియోనీలకి మరి వారికి మాత్రమే మరి భయం కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ గిబియోనీలకు మాత్రమే భయం కలిగింది. అక్కడ ఎరికో దేశంలో, ఎరికో పట్టణంలో ఎవరికి కలిగింది భయము? కేవలం రాహాబు కలిగింది. ఈ కానాను దేశంలో ఎవరికి కలిగింది? ఈ గిబియోనీలకు కలిగింది భయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే కపటోపాయం చేసినారు. ఏం చేసినారు? వేషధారణ, కపటోపాయం. ఏంటి ఆ కపటోపాయం అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంట చూడండి, కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళు మరి రాయబారులు అన్నట్లుగా బయలుదేరినారంట. ఏం చేసినారంట? బయలుదేరేటప్పుడు ఏం చేసినారంట? వేషం వేసుకొని బయలుదేరినారంట. ఏం వేసుకున్నారంట వీళ్ళు? వేషం వేసుకున్నారు. ఏం వేషం వేసుకున్నారు? 4వ వచనం, వారు కపటోపాయం చేసి రాయబారులను వేషం వేసుకుని బయలుదేరి తమ గాలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడిన ద్రాక్షరపు సిద్ధలు తీసుకుని పాతగిలి మాస్కులు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చి వారు ఆహారంగా తెచ్చుకున్నా ఎండిన ముక్కలుగా ఇవన్నీ పట్టుకొని వచ్చినారు. ఏమేమి పట్టుకొని వచ్చినారు? 4 అంతల వస్తువులు వీళ్ళు పట్టుకొని వచ్చినారు. అన్ని పాతవి తీసుకొని వచ్చినారు. ఏం తీసుకొచ్చి? మొట్టమొదటిగా మారు వేషంలో వచ్చినారు, వేషం వేసుకున్నారు. రెండోదిగా ఏం చేసినారంటే పాత కుట్టబడిన ద్రాక్షరపు సిద్ధలు తీసుకుని వచ్చినారు. గాడిదల మీద కూడా పాత గుడ్డలు వేసినారంట. అయితే ప్రముఖంగా మనం చూస్తే వీరు చినిగినటువంటి ద్రాక్ష తిత్తుల్ని తీసుకొచ్చినారు. పాతగిలిన మాస్కులు వేయబడిన చెప్పులు పాదములు తొడుక్కుని వచ్చినారు. పాత బట్టలు కట్టుకుని వచ్చినారు. వారు ఆహారం తెచ్చుకునేటువంటి భక్ష్యములన్నీ ఏమైనాయంట? ఎండినవిగా ఉన్నాయి. 4 అంతల పాత వాటిని తీసుకొచ్చినారు. మొట్టమొదటిగా మారుషం వేసుకున్నారు. వీళ్ళేం దరిద్రులు కాదు, వీళ్ళేం దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారు కాదు. 4 రకాల పాతవి ఏంటి? మొట్టమొదటిగా చినిగిపోయినటువంటి ద్రాక్ష తిత్తులు. రెండోది ఏంటి? తెగిపోయినటువంటి చెప్పులు, మాస్కులు వేయబడిన చెప్పులు, పాత గిలినటువంటి పాత చెప్పులు, తెగిపోవడానికి సిద్ధంగా ఉన్న చెప్పులు వేసుకుని వచ్చినారు. మూడోది ఏంటి? పాత బట్టలు వేసుకుని వచ్చినారు. నాలుగోది ఏంటి? ఎండిపోయినటువంటి ఆహారం భక్ష్యములు తీసుకుని వచ్చినారు. వచ్చి అయ్యా మేము చాలా దూరదేశం నుంచి వచ్చినాము, మరి మీరు ఓగుకి మరి ఆ రాజులకు జరిగించినటువంటిదంతా చూసి అమోరీల 2 రాజులకు ఆయన చేసిందంటే విన్నప్పుడు మా దేశ పెద్దలు గడగడగడగడ వణిగిపోయి ఏం చేసినారంటే మీతో సమాధాన పడమని మమ్మల్ని పంపించినారు. కాబట్టి మేము చాలా దూరదేశం నుంచి వచ్చినాం అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి 13వ వచనం, ఆ ద్రాక్షరపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పుడు అవి చినిగిపోయినాయి. బహుదూర ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేల్ యెహోవా చేత సెలవు పొందకే వారి ఆహారంలో కొంత ఏం చేసినంట పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారి బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసిను. మరియు సమాజ ప్రధానులు వారితో ఏం చేసినంట ప్రమాణం చేసినారు. కాబట్టి వీరు దేవుని దగ్గర సెలవు తీసుకులే, ప్రభా మరి వీళ్ళతో మేము సమాధానం పడాలా వద్దా అని చెప్పి వీళ్ళు దేవుని దగ్గర ఒక్క ఆలోచన కూడా తీసుకోకుండా సమాధానం పడిపోయినారు. సమాధానం పడిన తర్వాత కొన్ని రోజులకి బయటపడింది. ఏంటి బయటపడిందంటే వీరు ఏమైనారు? కానానీలని, ఆ కానాన్లో ఉన్నటువంటి వీళ్ళని
వారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు యెహోషువ వారితో చేసిన నిబంధనను మరి దాని యొక్క విలువను తగ్గించినాడు. వారి ప్రాణంలోని బ్రతకనిచ్చినాడు, కానీ దాని యొక్క విలువను ఏం చేసినాడంటే తగ్గించినాడు. అంతకుముందేమో సమానులుగా ఎంచినాడు, ఎప్పుడైతే పనివారిగా నీళ్లు మోయేవారుగా చేస్తున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ఆ విధంగానే మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగానే కనబడతా ఉన్నాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ గిబియోనీలైతే తమ ప్రాణములను కాపాడుకోవడానికి ఈ విధంగా మారువేషం వేసుకుని వచ్చినారు. మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేక పర్యాయములు ఎరిగే ఈ విధమైనటువంటి మరి దుస్థితిలో ప్రభు దగ్గరికి వచ్చే వారంగా ఉంటాం. ఎటువంటి దుస్థితిలో వచ్చేటువంటి వారం? మరి చినిగిపోయినటువంటి ద్రాక్షతిత్తులు, ద్రాక్ష రసము సంతోషానికి సూచనగా ఉంది. 104వ కీర్తన 104వ కీర్తన 104వ కీర్తన 15వ వచనం చదవండి. అందుమూలంన కాబట్టి మరి అక్కడ మనం చూస్తే నరుల హృదయమును ఏం చేస్తుందంట? ద్రాక్షరసము సంతోషము. చాలా మంది మన సంతోషమును పోగొట్టుకున్నాం. చిన్న దాని కొరకే పోగొట్టుకున్నాం. ఇప్పుడు వీరు చినిగిపోయిన ద్రాక్షతిత్తులు బయలుదేరినప్పుడే చినిగిపోయిన ద్రాక్షతిత్తులు ఎత్తుకుని వచ్చినారు. మనం ఏం చేస్తున్నామంటే మన సంతోషాన్ని, రక్షణానందాన్ని పోగొట్టుకున్నాం. చిన్న వాటి దగ్గర, చిన్న వాటిలో, చిన్నటువంటి మరి విషయాలలో మన సంతోషాన్ని, మన ఆనందాన్ని మనం పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అనేక సార్లు చిన్న వాటిలో మనం దేవుని నమ్మలేని వారంగా ఉంటా ఉన్నాం. చిన్న వాటిలో మనము దేవుని యందు నమ్మికించలేని వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు సమస్తమును తన సమయమందు జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. అనేక సార్లు అనేకమైనవి మన సొంత సమయంలో జరుగుటకై మనం ఆశిస్తాం, కానీ ఆయన తన సొంత సమయంలో సమస్తమును చక్కగా చేయవాడే ఉంటాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి ప్రతిదానికి పైన అంటా ఉన్నాడు. మొదటి వచనం కూడా చదవండి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు ఏం కలదంట? సమయం. చాలాసార్లు మనము దేవుని సమయం వరకు వేచి ఉండలేని వారంగా ఉంటాం. అనేక పర్యాయముల దేవుని సమయం వరకు వేచి ఉండలేని కారణం చేత అనేక పర్యాయములు మన సంతోషాన్ని ఊరికనే చిన్న వాటిలో, బహు స్వల్పమైన వాటిలో మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. వీరైతే నిజంగా చినిగిపోయిన ద్రాక్షతిత్తులు ఇంటి దగ్గరనే చినిగిపోయిన ద్రాక్షతిత్తులు ఏరుకొని మరి చింపుకొని మరి బయలుదేరినారు. మనము ప్రభు దగ్గరికి ప్రభు సన్నిధిలోనికి వచ్చిన్నాం. మన ముఖములు చిన్నబుచ్చుకుని వచ్చిన్నాం. కారణం ఏంటంటే మనము సంతోషాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాం. వ్యక్తిగత జీవితంలో ఎక్కడో సంతోషాన్ని పోగొట్టుకున్నాం, కుటుంబ జీవితంలో ఎక్కడో సంతోషాన్ని పోగొట్టుకున్నాం, సంఘ జీవితంలో ఎక్కడో సంతోషాన్ని పోగొట్టుకున్నాం, మరి సామాజిక జీవితంలో ఎక్కడో సంతోషాన్ని పోగొట్టుకున్నాం. మన ద్రాక్షతిత్తులు ఇప్పుడు ఏమైపోయినాయి? చినిగిపోయినాయి. మన ద్రాక్షతిత్తులు ఏమైపోయినాయి? మన ద్రాక్షతిత్తులు చినిగిపోయినాయి. కారణం ఏంటి అంటే ఎక్కడో మనము దేవుని సమయం వరకు వేచి ఉండలేకపోతా వచ్చింటున్నాం. అందుకే మన ద్రాక్షతిత్తులు చినిగిపోవడానికి కారణమవుతా వచ్చింది. మన ద్రాక్షతిత్తులు చినిగిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రభు సమయం వరకు వేచి ఉండలేకపోయినాం. అనేక విషయాల్లో, వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, సంఘ విషయాలు, సేవాపరమైనటువంటి విషయాల్లో మరి అనేక పర్యాయములు దేవుని సమయం వరకు వేచి ఉండలేకపోయినాం. దేవుని సమయం వరకు వేచిండు ద్వారానే మనము మన సంతోషాన్ని, మన సమాధానాన్ని మనం కాపాడుకోగలిగే వారంగా ఉంటున్నాం. నువ్వు అనుకుంటున్నావు సమయం అయిపోయింది అనుకుంటున్నావు, దేవుని దృష్టిలో ఇంకా సమయం కాలేదు. అందుకే రాయబడతా ఉంది ఏమనంటే, మొదటి పేతురు రాస్తా ఉన్నారు ఏమనంటే మరి ఆయన అందరూ మారుమనసు పొందవల్లని ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన
ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే బహుశా నీ మేలు కోసమేనేమో, నీ మేలు కోసమేనేమో. చాలాసార్లు మనము ఆ విధంగా ఆలోచించలేనటువంటి వారంగా ఉంటాం. 2 పేతురు 3:9 చదవండి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవారు కాదు, ఎవడను నశింపవలదని అందరూ మారు మనసు పొందవాలని కోరచ్చు. ఆయన మనకి ఆలస్యం అనిపిస్తుంది, కానీ ఆయన దృష్టిలో అది ఆలస్యం కాదు. నీ దృష్టిలో ఆలస్యమైంది, ఆయన దృష్టిలో ఆలస్యం కాదు. ఆయన దృష్టిలో ఆలస్యం కాదు. ఒక వ్యక్తిని 17 సంవత్సరాలకే దేవుడు రాజును చేయగలిగినాడు. మన దృష్టిలో అది తొందరపాటు చర్య కదా. 17 సంవత్సరాలకి ఎవరినైనా రాజును చేశాడు అనుకోండి, ఏమనుకుంటాం మనము? ఇదేంది, వీళ్ళకి జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? 17 సంవత్సరాలకి ఎందుకు రాజును చేశారు? దేవుడు చేయాలనుకున్నాడు. దేవుడికి అది తొందరపాటు అనిపించలేదు. ఒక ఆయన్ని చిన్నతనంలోనే ప్రవక్తగా ఎంచుకున్నాడు. నువ్వు బాలుడిని అనవద్దన్నాడు. మనం ఏమనుకుంటాం? ఇది చాలా చిన్న వయసు, నువ్వు బోధ చేయడానికి కానీ ప్రవచించడం కానీ చాలా చిన్న వయసు అని అనుకుంటాం మనం. మరి దేవుడికి అది చిన్న వయసు అనిపించలేదు. దేవుడు అన్నాడు ఇర్మియాతోటి, బాలుడనని నువ్వు ఏమొద్దు అనవద్దు అని అన్నాడు ప్రభు. మనమేం చూస్తాము? బోధకుల్లో మనమేం చూస్తాము? మనం చూసేవి వేరు, దేవుడు చూసేవి వేరు. మనం చూసేవి వేరు, దేవుడు చూసేవి వేరు. మనం చూసేవి వేరు, దేవుడు చూసే. దావీదు 17 సంవత్సరాలకే దేవుని చేత అభిషేకించబడతా వచ్చి ఉంటున్నాడు. కారణం దేవుడు అది తొందరపాటు అనుకోలేదు. ఇర్మియా బాల్యంలోనే ప్రవక్తగా నియమిస్తూ వచ్చి ఉంటున్నాడు. దేవుడు అది తొందరపాటు అనుకోలేదు. అయితే దేవుడు సౌల్ని రాజుగా చేసినందుకు బాధపడ్డాడు, వ్యాకులపడ్డాడు. కారణం ఏంటి అంటే సౌలు జీవితంలో అన్ని తొందరపాట్లే. సౌలు జీవితంలో ఏంటి, అన్ని ఏది చేయాలన్నా దేవుని సమయం వరకు వేచి ఉండేటువంటి అనుభవము సౌలు జీవితంలో లేదు. చాలాసార్లు మనం ఆలస్యం అనుకుంటున్నాం. నువ్వు ఏదైతే ఆలస్యం అవుతుందో అనుకుంటున్నావో అది ఆలస్యం కాదేమో. నీకేం మేలుకరంగా దేవుడు మార్చుడికై దాన్ని ఆలస్యం చేస్తున్నాడేమో. దేవుని ఉద్దేశాలను ఎరిగి ప్రవర్తించినప్పుడు మన జీవితంలో నిజముగా దేవుని ఆనందమును, దేవుని సమాధానం పరిపూర్ణంగా మనము అనుభవించగలిగిన వారంగా ఉంటాం. దేవుని ఎరగకుండా మనము జీవిస్తే, ఆయన ఆలోచన ఎరగకుండా మనం జీవిస్తే మనకు ఆలస్యం అనిపిస్తుంది. దాని తర్వాత మనకు అనిపిస్తుంది బాధగా ఉంటాయి కొన్ని విషయాలు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఈ చినిగిపోయిన ద్రాక్ష తిత్తులు పట్టుకుని వచ్చినారు. ఇదే ఈ మధ్యాహ్నం ప్రభు బల్ల దగ్గరికి వస్తా ఉన్నావు. నువ్వు కూడా ఎక్కడో నీ సంతోషాన్ని పోగొట్టుకున్నావు. ఏ విషయంలోనే పోగొట్టుకున్నావు. నువ్వు అనుకుంటున్నట్లుగా దేవుడు ఆలస్యం చేయట్లేదు. నీకు మేలు కొరకే ఆయన పని చేస్తూ ఉన్నాడు. నీ మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మరి ఆనాడు గిబియోనీలైతే నిజంగా వారు ఇంటి దగ్గరనే ఇవన్నీ సిద్ధపడి వచ్చినారు. మనం ఈరోజు గిబియోనీల వలె కనబడుతున్నామేమో దేవుని సన్నిధిలో. ఎట్లా కనబడుతున్నాము? గిబియోనీల వలె కనబడుతున్నామేమో. సంతోషం పోగొట్టుకునేటువంటి వారు ద్రాక్షరసం లేదు, చినిగిపోయింది. ఏమైందయ్యా మీ ద్రాక్షరసం అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము బయలుదేరినప్పుడు ఇవి బాగున్నాయి, కానీ మధ్యలో ఏమైపోయినాయి? ప్రయాణ భారం చేత అక్కడ కూర్చొని మేము లేచినప్పుడు ఏమైపోయినాయి? ద్రాక్ష తిత్తులు ఏమైపోయినాయి? చినిగిపోయినాయి. ఈ మధ్యాహ్నము చినిగిపోయిన ద్రాక్ష తిత్తులను బాగు చేసి ఆ తిత్తులలో తిరిగి ద్రాక్ష రసమును, నిజమైన సంతోషమును నింపగలిగేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కానాను పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. మరి అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంట. ఆయన అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఆయనకు ఒక సమయం ఉంది. ఆయన సమయంలో ఆయన చేసినప్పుడు మనకు నిజమైన సంతోషం. ఆయన తన సమయం వచ్చేంత వరకు ఆగిన. ఆయన సమయంలో ఏం చెప్పినాడు? అయ్యా నీళ్లు తెచ్చి నింపండి. రాత్రి బాణల్లో నింపినారు. ఇప్పుడు తీసుకెళ్లి అందరికి పోయండి అని చెప్పి పోస్తుంటే ద్రాక్షరసమైంది. అవి పోసినప్పుడు నీళ్ళగానే ఉన్నాయి, మళ్ళీ తోడినప్పుడు నీళ్ళగానే ఉన్నాయి. కానీ విందుకు వచ్చినటువంటి అతిథుల్లో గిన్నెల్లో పోస్తుంటే ఏంగా మారింది? అది ద్రాక్షరసంగా మారింది. ఆశ్చర్యం! పోసేటప్పుడు గిన్నెలో కూడా నీళ్ళగానే కనబడుతుంది, కానీ గిన్నెలో పడేటప్పటికి ఏమైపోతుంది? అది ద్రాక్షరసంగా మారిపోతా ఉంది. ఎంత అద్భుతం! కాబట్టి ప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. దేవుని సమయంలో దేవుడు సమస్తమును మనము పరిపూర్ణ ఆనందభరితులు అవునట్లుగా ఆయన సమస్తం బాగు చేస్తాడు. ఓపిక ఉందా? సహనం ఉందా? సహనము, ఓపిక ఉన్నాయా? ప్రభు సమయం వరకు వేచి ఉండేంత ఓపిక ఉందా? అన్నీ మనం కోరినట్లుగా అవ్వాలనుకుంటాం. చాలాసార్లు చేస్తాడు దేవుడు, మన కోరికను సిద్ధింపజేస్తాడు. అయితే
దాంట్లో ఉన్న నష్టాన్ని దూరపరిచి తగిన సమయంలో ఆయన మన కోరికను సిద్ధింపజేసేవాడు ఉంటాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క గిబియోనీలు చిరిగిపోయినటువంటి ద్రాక్ష తిత్తులను తీసుకొచ్చారు. రెండోదిగా ఏంటి చూడండి, పాతిగిలిన వేయబడ చెప్పులు పాదములకు తొడుక్కుని. చూడండి, పాతగిలిన చెప్పులు తొడుక్కున్నారంట, పాతగిలినాయి. ఇంకా కొన్ని 1-2 రోజుల్లో ఇరిగిపోయే చెప్పులు, 1-2 రోజుల్లో ఇరిగిపోయే చెప్పులు. మనం కూడా ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినాం. ఎటువంటి వచ్చినా మన స్థితి కూడా ఇట్లనే ఉంది. మన స్థితి కూడా ఇట్లనే. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చదండి 14-15 వచనాలు. 15వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతిని మహిమకు తొడుక్కుని పాదములకు పాదములకు ఏం జోడుకోవాలంట? సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు. సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనస్సు. దేవుని కార్యములలో సిద్ధ మనసు లేదు చాలా మంది. సమాధాన సువార్త వల్లైనటువంటి సిద్ధ మనసు. సువార్త అంటే సంఘంతో చేస్తేనే కాదు సువార్త. నీ ఇంటి దగ్గర నువ్వు ఎంత సాక్షిగా జీవించగలుగుతున్నావు? నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, నువ్వు ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎంతగా దేవుని కొరకైనటువంటి సాక్షిగా జీవించగలుగుతున్నావు? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యములను ఇరుగు పొరుగు వారికి ఎంతగా ప్రకటించగలుగుతున్నావు? నీ స్నేహితులకి ఎంతగా ప్రకటించగలుగుతున్నావు, చెప్పగలుగుతా ఉన్నావు? సంఘంతో వెళ్ళి వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళి చెప్తేనే స్వార్థ కాదు, మైకుల్లో చెప్తేనే స్వార్థ కాదు. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను ఒక సాక్షిగా పెట్టినాడు. ఉదయకాలం ఆరాధనలు చూసిన మనను ఆయన రక్తము నిజమైన ఆనవాళ్ళైన రక్తం ద్వారా మళ్ళీ ఆయన సాక్షులుగా మార్చుకున్నాడు. ఎంతగా సాక్షిగా జీవిస్తున్నావు? నీ సాక్ష్య జీవితము ఏమాత్రము దేవునికి యోగ్యమైనదిగా లేదు. ఎప్పుడు ఏనాడైనా ఒక వ్యక్తికి నీ స్నేహితులు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా భావించినటువంటి వారికి ఎప్పుడైనా నీ ఇంట్లో పిలిచి వారికి సువార్త చెప్పినావా? ఎప్పుడైనా నీ బంధువులకి ఎప్పుడైనా పిలిచి సువార్త చెప్పినావా? నీ రక్త సంబంధులకి ఎప్పుడైనా మొహమాటం లేకుండా సువార్త చెప్పినావా? ఇట్లా ఉంటే నువ్వు పరలోక రాజ్యం పోవు, నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు ప్రభునేసినందు విశ్వాసం ఉంచాలా అని ఎప్పుడైనా మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పగలిగినావా? నీ ఇంటి వారికి చెప్పగలిగిన. మనం చెప్పలేం. ఎందుకంటే మనం మన స్వప్రయోజనం చూసుకునేటువంటి వారం, మన స్వలాభాన్ని చూసుకునేటువంటి వారం. ఏ వ్యక్తి ద్వారానైతే మనకు ఒకవేళ లాభం ఉంటే ఆ వ్యక్తి నశించిపోయినా పర్వాలేదు పాపంలో, కానీ మనం ఆ వ్యక్తి ద్వారా లాభం పొందుట కొరకై మనం ప్రభు యొక్క సువార్తను ఆ వ్యక్తికి చెప్పకుండా జీవిస్తాం. వీరు పాతగిలినటువంటి చెప్పులు వేసుకుని వెళ్ళినారు. ఈరోజు ప్రభు బల దగ్గరికి వస్తా ఉన్నాం. నీ పాదములు ఎట్లా ఉన్నాయి? సువార్త చెప్పినటువంటి పాదములైనా, ప్రభు కొరకే నడిచిన పాదములైనా, నిజంగా సాక్షిగా జీవిస్తున్నటువంటి పాదములైనా, నీ నోరు ప్రభు యొక్క గొప్ప కార్యములను వర్ణించినటువంటి నోరేనా? అటువంటి జీవితంలో జీవించినటువంటి వ్యక్తిగా ఈ బల్ల దగ్గరకు వస్తున్నావా? సంతోషం పోగొట్టుకున్న వ్యక్తిగా, స్వార్థను ప్రకటించలేని వ్యక్తిగా, దేవుని జీవితంలో చేసినటువంటి కార్యములను ప్రకటించలేని వ్యక్తిగా ఉన్నావేమో. 40వ కీర్తన 5వ వచనం. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నువ్వు మాయలో జరిగించిన ఆశ్చర్యక్రియలను, మాయలో నీకున్న తలంపులు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించినవి, అవి నేను చెప్పాలనుకున్నా అంటున్నాను. ఏమనుకుంటున్నాడంటే కీర్తనకారుడు, నేను చెప్పాలనుకుంటున్నాను, అందరితో చెప్పాలనుకుంటున్నాను, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, ప్రతి గోత్రం వారితో చెప్పాలనుకుంటున్నాను. మనం ఏం చేస్తాం? మనం దాచిపెట్టుకుంటాం బైబిల్ని కవర్లో. ఒకసారి నేను ఒక స్థలంలో సేవ చేస్తా ఉన్నాను. ఆ సంఘానికి ఒక ఆయన వచ్చినాడు, ఇంజనీర్. ఎందుకు లేండి పేరు ఊర్లు చెప్తే మళ్ళీ తలకి నొప్పులు వస్తాయి. ఇంజనీర్ ఆయన మంచి ర్యాంక్లో ఉన్నాడు. అందులో ఆయనకి ఎట్లా వచ్చినాడంటే బైబిల్ని మంచి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని, దేంట్లో? ప్లాస్టిక్ కవర్లో, బైబిల్ కనబడకుండా ఇట్లా బైబిల్ మంచి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఇట్లా పట్టుకొని వచ్చినాడు. పాత విశ్వాసం. ఆరాధన అయిన తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చినాడు. ఆరాధన అయిన తర్వాత కలుసుకున్నాడు, మాటలు పరిచయం చేసుకున్నాడు. అట్లా రెండోసారి వచ్చినాడు. వచ్చి
అదే ప్లాస్టిక్ కవర్, మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో బైబిల్ చేతిలో ఇట్లా. నేను ఆ సంఘం పోయినా ఈ సంఘం పోయినా, ఆ సంఘంలో నేను ఇట్లా వాడుకున్నారు, ఈ సంఘంలో వాళ్ళు నన్ను ఇట్లా వాడుకున్నారు అంటే ఇప్పుడు నేను అర్జెంటుగా ఆయనకి ఏం చేయాలా? బల్ల వర్తమానమో ఆరాధన వర్తమానమో ఇవ్వాలన్నమాట. ఏమి ఇవ్వాలా? బల్ల వర్తమానమో ఆరాధన వర్తమానమో ఇవ్వాలన్నమాట. ప్రభు కొరకై పిలువబడినటువంటి వారు ప్రభుని రోషంగా సేవించాలి మనుషులు. కాబట్టి నేను ఆ విధమైనటువంటిది ఏ పని కూడా చేయలేదు. చేయకపోయేవాడికి ఆయనకి బాధేసింది. ఏమేసింది? ఆయనకి బాధేసింది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, మరి ధైర్యంగా ప్రభుని ఒప్పుకోలేం. ధైర్యంగా మనం ఉన్న స్థలం నేను ప్రభు వ్యక్తిని, నేను ప్రభు బిడ్డని అని ధైర్యంగా చెప్పలేం. స్నేహితుల మధ్యలో ధైర్యంగా చెప్పలేం. కాబట్టి ఎందుకు కారణం అంటే సిగ్గుపడతాం. మనం క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో క్రైస్తవులు అని చెప్పుకోవడానికి. నీ ఆఫీస్లో నువ్వు విశ్వాసమని యేసు ప్రభు బిడ్డలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో. నువ్వు బంధువుల మధ్యలో నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినావు అయినా కూడా ప్రభుని ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావేమో. ఇంకా నీ బంధువులను బట్టి ఆచారాలు చేయడానికి నిన్ను నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రభు కోపం రేపుతున్నావేమో జాగ్రత్త. కాబట్టి ప్రభు సాక్షులు ఉన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి చాలామంది ఆఫీసుల్లో వాళ్ళకున్న సర్టిఫికెట్లు వేరుగా ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్టిఫికేట్ని, ఆ ఉద్యోగాన్ని, ప్రమోషన్ల కోసం ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే ప్రమోషన్లు ఆగిపోతాయని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుకోవడానికి భయపడతారు. కాబట్టి ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. లోక సుఖాల కోసము క్రైస్తవులమని చెప్పుకోవడానికి భయపడేటువంటి ఉద్యోగస్తులు, ఈ లోకంలో సుఖముల కోసము మేము క్రైస్తవులము యేసు రక్తంలో కడగబడినామని చెప్పుకోవడానికి భయపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారు సమాజంలో గొప్పవారుగా చలామణి అవుతున్నారు. ఇటువంటి వారు సంఘాల్లో కూడా గొప్పవారుగా ఏమవుతున్నారంటే చలామణి అవుతా ఉన్నారు. ఎంత విచారకరం. మూడవదిగా చూడండి, యోషువ గ్రంథం 9వ అధ్యాయం చూడండి. పాతగిల్లిన మాసికలు వేయబడిన చెప్పులు పాదములు తొడుక్కుని పాత బట్టలు కట్టుకుని వచ్చింది. ఏం బట్టలు కట్టుకుని వచ్చినారంట? పాత బట్టలు కట్టుకుని వచ్చినారంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదండి. ప్రకటన 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా ఏం చేస్తారు? వస్త్రంలో అపవిత్రపరచుకుని వారు ఉన్నారు. తమ రక్షణని పోగొట్టుకొని వారు ఉన్నారు. రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములను దేవుడు అనుగ్రహించినాడు. యెషయాలో చెప్పబడినట్లుగా చాలా మంది తమ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకున్నారు. తమ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రమే తమ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకోవట్లేదంట. ఈ మాట మరి రాయబడతా ఉంది. అందుకే 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరా రమక్క బైబిల్ అందరూ ఉంది. కొందరే. ఎంతమంది? కొందరే ఉంటారు తమ వస్త్రాలని అపవిత్రపరచుకునేవారు. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? నీ కుటుంబం ఉందా? ఈ లోకం తాత్కాలికమైంది. నీ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకోకుండా నువ్వు జీవించగలుగుతున్నావా? నీ రక్షణ వస్త్రాన్ని, నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతి వస్త్రాన్ని నువ్వు అపవిత్రపరచుకుంటే ప్రమాదం ఒకటి ఉంది. ఏంటా ప్రమాదం తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఆయన అందరినీ ఎదుర్కోవడానికి వస్తాడు. 5వ వచనం చదవండి. జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథంలో ఉండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టబడక నా తండ్రి ఆయన దూతలు ఎదుటను అతని పేరును
ఒకవేళ నీ రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని అపవిత్రపరచుకుంటే జీవ గ్రంథంలో నుండి ఆయన నీ మీదికి వస్తాడు ఒకరోజు. జీవ గ్రంథంలో నుండి నీ పేరు తుడిచివేయబడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అపవిత్రపరచుకుంటే దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రం, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన నీ కొరకు నలగొట్టబెట్టడం ద్వారా, ఆయన నీకు ఇచ్చిన రక్షణను నీ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకుంటే, నీతి వస్త్రాన్ని అపవిత్రపరచుకుంటే జీవ గ్రంథంలో నుండి పేరు తుడిచివేయబడి ప్రమాదం ఉంది, జాగ్రత్త ఓ విశ్వాసి. ఈరోజు ఈ బల దగ్గరికి ఎట్లా వస్తున్నావు? అపవిత్రమైన వస్త్రంతో వస్తున్నావేమి బల దగ్గరికి? అపవిత్రమైన వస్త్రంతో వస్తున్నావేమి? అటువంటి ధైర్యం చేయకు. ఒకవేళ నీ వస్త్రం ఎక్కడైనా అపవిత్రపరచబడితే దేని మూలంగానైనా, దేని కారణం చేతనైనా, నీ రక్షణ వస్త్రం, నీ నీతి వస్త్రము, నీ పెండ్లి వస్త్రం అపవిత్రపరచబడితే ఈ రోజే ప్రభు దగ్గరికి రా, శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో. ఇంకెన్నడూ తిరిగి ఆ పాపం చేయకుండా జీవించు. ఆఖరిగా చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఆఖరిగా చదవండి. 9వ అధ్యాయము. వారు ఆహారం తెచ్చుకునే భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. ఆహారం తెచ్చుకునేటువంటి భక్ష్యములన్నీ ఏమున్నాయంట? ఎండిపోయినాయంట. చాలా మంది ప్రభు బలిలో పాల్పొందుతున్నారు, వారం వెంబడి వారం పొందుతున్నారు, కానీ ఎండిపోయిన జీవితాల వల్లే. ఎటువంటి జీవితాలు? ఎండిపోయిన జీవితాలు జీవిస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే, చావకుండునట్లు జీవాహారముగా మరి పరలోకం అందినటువంటి తండ్రి. 48వ వచనం చదండి. యోహాను సువార్త 6:48. జీవాహారం ఏమైందంట? ఆయన జీవాహారమై ఉంటా ఉన్నాడు. ఆయన పరలోకం నుండి మనకు జీవం ఇచ్చుటకై దిగి వచ్చినటువంటి మరి జీవాహారం అయి ఉంటా ఉన్నాడు. 41వ వచనంలో, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుకొనుచు ఆయన యోసేపు కుమారుడైన యేసు కాడా అనుకుంటూ ఆయన విషయంలో సనిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం. ఈ జీవాహారమును భుజిస్తూ కూడా చాలా మంది విశ్వాస జీవితాలు ఎండిపోయి ఉన్నాయి. ఎండిపోయి ఉంటే ఒకవేళ నీ జీవితంలో ఒక ప్రమాదం ఉంది. ఎండిపోయి ఉంటే నీ జీవితంలో ఒక ప్రమాదం. ఏంటా ప్రమాదం? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2వ వచనం. కాబట్టి 6వ వచనం, ఎవడైనను అందరం కలిసి, ఎవడైనను నా యందు నిలిచిండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అని అవి కాలిపోవును. కాబట్టి ఒకవేళ ఎండిపోయిన జీవితం జీవిస్తున్నావు, ప్రభు బలిలో పాలు పొందుతున్నావు, వారం వెంబడి వారం పాలు పొందుతున్నావు, కానీ ఎండిపోయినటువంటి జీవితం జీవిస్తా ఉన్నావు. ఎందుకు ఎండిపోయిన జీవితం జీవిస్తున్నావంటే, చూడండి, ఒక గులాబీ మొక్కని అంటు కడతారు ఇంకో రంగు రావటం కోసము, మరి ఇంకో రంగు పువ్వు రావడం కోసము ఒక గులాబీ మొక్కను ఇంకో గులాబీ మొక్కతో అంటు కడతారు. ఆ విధంగానే అడవి ద్రాక్ష అనేటువంటి మళ్ళను అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో రాయబడినట్లుగా మళ్ళను మరి నిజమైన ద్రాక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము అంటగట్టబడినటువంటి వారంగా ఉంటున్నాం. ఇప్పుడు అంటగట్టబడిన తర్వాత కూడా లోకాశల కొరకు చనిపోకుండా ఉంటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారితో అంటగట్టబడిన తర్వాత కూడా లోకాశల కొరకు, లోక సంబంధమైన వారి కొరకు ఇంకా చచ్చిపోకుండా ఉంటే అటువంటి వారు ఏమైపోతారు? ఎండిపోతారు. అటువంటి వారు ఏమైపోతారు? ఎండిపోతారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన వచ్చినప్పుడు అంటును తీసి ఏం చేస్తాడు? పారవేస్తాడు. ఏం చేస్తాడు? అంటును తీసి, అంటు అతుక్కోకపోతే ఈజీగా గుంజేసేదాన్ని. అంటు అతుక్కుంటేనే తీయలేం. అంటు అతుక్కుంది అనుకోండి, దాని సారం అంతా దీంట్లోకి వస్తుంది. చాలా మంది యేసుక్రీస్తు ప్రభుతో అంటగట్టబడినారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సారం వారి జీవితంలో కనబడటం లే. వారి మాటల్లో, వారి క్రియల్లో, వారి తలంపుల్లో, వారి ప్రవర్తనలో, వారి ఆలోచనలో, వారి కోరికల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి లాంటి స్వభావం వారి జీవితంలో కనబడతలే. కారణం ఏంటి అంటే, వారు సరిగ్గా ఇంకా అంటుకోలే యేసుక్రీస్తు ప్రభు వారికి.
ఇంకా లోకాన్నే అంటుకొని ఉన్నారు. ఇంకా దేన్ని అంటుకొని ఉన్నారు? లోకాన్ని అంటుకొని ఉన్నారు. అందుకే వారి జీవితంలో ఎండిపోయినటువంటి వారుగా కనబడతా ఉన్నారు. మందిరానికి వస్తున్నారు, ఎండిపోయి వస్తున్నారు, ఎండిపోయే వెళ్తా ఉన్నారు. ఆ జీవాన్ని, ఆ సారమును, ఆ మహిమను, ఆ ప్రభావమును వారు పొందకుండానే ఎండిపోయి వస్తున్నారు. వచ్చినప్పుడు ఎండిపోయిన వారుగా కనబడుతున్నారు, వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా కనబడుతున్నారు? ఎండిపోయిన వారుగానే కనబడుతున్నారు. కృత్రిమమైనటువంటి నవ్వు ఒకటి ముఖాన్న పెట్టుకుని వారు వస్తున్నారు. ఆ కృత్రిమమైనటువంటి నవ్వుతోనే వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంటి వేషధారంతో కూడినటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. గిబియోనీల వలె. గిబియోనీలైతే అన్యులు, నువ్వైతే జీవిస్తున్నావు. ఎంతకాలం వేషధారిగా జీవిస్తావు? ఒకరోజు నీ క్రియలన్నీ బట్టబయలైతాయి. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏది విత్తునో ఏం కోస్తాడంట? ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. వేషధారణ జీవితం, వేషధారిగా జీవిస్తున్నటువంటి జీవితం ఎంతకాలం జీవిస్తావు? మనుషులను మోసం చేయొచ్చు, దేవుని సేవకులను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, పెద్దల్ని మోసం చేయొచ్చు, పరిచారకుల్ని మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు. యూదా ఇస్కరియోతు సంఘాన్ని మోసం చేసినాడు. ఎవరిని మోసం చేసినాడు? సంఘాన్ని మోసం చేసినాడు. ప్రభుని మోసం చేసినాడు. సంఘాన్ని మోసం చేయొచ్చు, కానీ ప్రభుని మోసం చేయలేవు. అందుకే ప్రభు అన్నాడు, చెలికాడా నువ్వు చేయవచ్చినది ఎట్లా చేయాలా? త్వరగా చేయి. చెలికాడా నువ్వు చేయవచ్చినది ఎట్లా చేయాలా? త్వరగా చేయి. ప్రభుని మోసం చేయలేవు సుమా. ప్రభు నీలాంటి వాడు కాదు, నాలాంటి వాడు కాదు. ప్రభుని ఎవరు మోసం చేయలేరు. ప్రభుని మోసం చేసే జీవితంలోంచి బయటికి రా. గిబియోనీలు వీరు అన్యులు, వీరికి తెలియదు, నిబంధన తెలియదు, మరి మందసం తెలియదు, ఏమీ తెలియదు. అయినా కూడా వీరు ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వారు విన్నప్పుడు, మరి ఓగు సిహోన్ రాజులకు జరిగింది విన్నప్పుడు వారు ప్రాణాన్ని కాపాడడం కోసం మారువేషంలో వచ్చి నిబంధనలు ప్రవేశించినారు. దేవుడు నిన్ను తన సొంత కుమారుడుగా చేసుకున్నాడు, సొంత కుమార్తెగా చేసుకున్నాడు. నువ్వు మారువేషంలో రావాల్సినటువంటి అవసరం లే. కుమారుడుగా, కుమార్తెగా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా ఇది నా సంతోషం నేను పోగొట్టుకున్నాను, నా ద్రాక్ష తెత్తులు చినిగిపోయి ఉన్నాయి, ప్రభా సువార్త అనేటువంటి జోళ్లు నేను తెగిపోయి ఉన్నాయి, నేను సాక్షిగా జీవించలేకపోయినాను, ప్రభా నా వస్త్రం నేను అపవిత్రపరుచుకున్నాను, ప్రభా నన్ను క్షమించు, జీవగ్రంథంలో నా పేరు తుడిచివేయద్దు ప్రభా, ప్రభా నా జీవితంలో ఎండిన ఆహారము, ఈ లోకం అనేటువంటి ఎండిన ఆహారాన్ని ఆశపడతా ఉన్నాను, జీవాహారమైనటువంటి నిన్ను భుజిస్తున్నాను, కానీ ఒక పక్క ఎండిన ఆహారమైన ఈ లోకమును ఆశిస్తూ నా జీవితం ఎండిపోయిందిగా ఉంది, ప్రభా నన్ను క్షమించు, ప్రభా గిబియోనీల వంటి జీవితం నాకొద్దు ప్రభా, నాకొద్దు, నాకు నీ జీవంతో నింపబడిన జీవితం నాకు కావాలి. ఈ తీర్మానంతో బలి దగ్గరికి రా. ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. వేషధారంతో కూడా జీవితం జీవించకు. ఆయన నీకు ఈ తరుణం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఇది నీకు ఆఖరి తరుణమేమో, బహుశా ఈ తరుణం తర్వాత నీకు తరుణం లేదేమో, ఇదే ఆఖరి తరుణమేమో, బహుశా నీకు ఇదే ఆఖరి తరుణమేమో. ఈ రోజైనా ఈ ఆఖరి తరుణంలోనైనా ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకొని ప్రభు కొరకు ఒక నమ్మకమైన వ్యక్తిగా జీవించు, ప్రభు పక్షంగా జీవించు, ప్రభుకు దూరంగా జీవించకు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేరు, నిన్ను ఎవరు ప్రేమించలేరు. ప్రార్థన.